హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? శారీ చూడండి, ఇదంతా కలర్ పోయింది. మీకు నచ్చిన శారీస్ కూడా కలర్ పోయాయా? అయితే మీరు కూడా మీకు నచ్చిన కలర్లోకి మీ శారీస్ కూడా మార్చుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. మీషోలో ఆర్డర్ పెట్టా. ఆప్షన్స్ 5 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన 5 కలర్స్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నేను 5 కలర్స్ పెట్టాను. దాంట్లో డ్రై ఫిక్స్ కూడా ఇచ్చారు మనకి. డై వేసుకోవాలనుకుంటున్న శారీని నార్మల్ వాటర్లో తడిసేలాగా ముంచి తీయాలండి. తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలండి. బకెట్లో పోసుకొని కలర్ శారీకి మంచిగా పట్టడం కోసం అనేసి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. మనకు నచ్చిన కలర్ వేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ వేసాను. వాటర్ బాగా వేడిగా ఉంటాయి కదా, అన్ని కలిసేలాగా కర్రతో మనం కలుపుకోవాలి. తడిపి పెట్టుకున్న శారీని విడదీసి కలర్ లో మొత్తము శారీ మొత్తము మునిగేలాగా పెట్టేసుకోవాలండి. కలర్ మొత్తం శారీకి అంటేలా చూసుకోవాలండి. కర్రతోని కిందికి మీదికి శారీని అటు ఇటు తిప్పేసుకోవాలండి. ఒక అరగంట సేపు అలాగే పక్కకు పెట్టేసి ఉంచుకోవాలి. అరగంట తర్వాత నార్మల్ వాటర్ లో డ్రై ఫిక్స్ వస్తుంది మనకు కలర్ తో పాటు. దాన్ని డ్రై ఫిక్స్ ని వాటర్ లో వేసేసుకొని వాటర్ లో కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, శారీకి అంతా కలర్ అంతా పట్టేసింది. ఇప్పుడు మనం డ్రై ఫిక్స్ కలుపుకున్న వాటర్ 5 మినిట్స్ ఉంచుదాం. డ్రై ఫిక్స్ లో 5 మినిట్స్ ఉంచడం వలన శారీకి కలర్ అన్నది పోకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత శారీని తీసుకొని ఆరబెట్టుకోవాలండి. నీడలో ఆరబెట్టుకోవాలి. నేనైతే ఈవినింగ్ పెట్టాను, ఈవినింగ్ ఆరేసానండి. మార్నింగ్ అయ్యేసరికి శారీ మొత్తం ఆరిపోయి ఇలా ఉన్న చీరని ఈ విధంగా వచ్చేసిందండి. డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది శారీ మొత్తము. ఎలా ఉంది? నాకైతే నచ్చేసిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.